చెన్నైలోని శోభనాచల స్టూడియో. ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం షూటింగ్ జరుగుతుంది. మేకప్ రూమ్లో సిహెచ్ నారాయణరావు ఉన్నారు. అప్పటికే ఆయన టాప్ హీరో. ఆ రోజు తనకు షూటింగ్ లేకపోవడంతో ఆయన్ని కలవడం కోసం వెళ్ళారు ఎన్టీఆర్. మేకప్ రూమ్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళారు. తను వచ్చిన సంగతి చెప్పి లోపలకు కబురు పంపారు ఎన్టీఆర్. మేకప్ వేసుకుంటున్నారు, వెయిట్ చేయండి అని లోపల నుంచి వచ్చిన మనిషి చెప్పాడు. అలాగేనని మేకప్ రూమ్ బయటే నిలబడ్డారు ఎన్టీఆర్. నీడపట్టు లేకపోవడంతో అలా ఎండలోనే నిలబడ్డారు. గంట గడిచిన తర్వాత తీరిగ్గా మేకప్ రూమ్ నుంచి బయటకు వచ్చారు నారాయణరావు. వెంటనే వినయంగా ఆయనకు నమస్కరించారు ఎన్టీఆర్. తెల్లని పంచె, జుబ్బాతో ఉన్న ఆయన వంక పరీక్షగా చూసి వెంటనే గుర్తుపట్టి, అరే మీరా, ఇన్స్పెక్టర్ డ్రెస్లో చూడటం అలవాటైంది కదా, అందుకే ఇలా చూసి ఎవరో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నారు. షూటింగ్ లేనప్పుడు ఇలా పంచి కట్టుకుంటారా అని ఆసక్తిగా అడిగారు నారాయణరావు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు ఎన్టీఆర్. కొన్నేళ్ల తర్వాత వాహిని స్టూడియోలోని మేకప్ రూమ్లో ఎన్టీఆర్ ఉన్నారు. హీరోగా టాప్ పొజిషన్ అయింది. ఎన్టీఆర్తో ఏదో పని ఉంది. నారాయణరావు వాహిని స్టూడియోకి వెళ్ళారు. మేకప్ రూమ్ ముందు నిలబడి లోపలికి కబురు పంపారు. వెంటనే లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. నారాయణరావును చూడగానే ఎన్టీఆర్ లేచి నిలబడి ఆహ్వానించారు. సీనియర్స్ అంటే అంత గౌరవం చూపించే ఎన్టీఆర్ పద్ధతి చూసి నారాయణరావు మురిసిపోయారు. తను వచ్చిన పని చెప్పి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు నారాయణరావు. నారాయణరావు పూర్తి పేరు చెదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావు. 1913 సెప్టెంబర్ 13న బెంగళూరు హుబ్లీ మార్గంలో ఉన్న మధుగిరిలో ఆయన పుట్టారు. సినిమాలలోకి వస్తానని కానీ రావాలని కానీ నారాయణరావు అనుకోలేదు. నాటకానుభవం ఉన్న వారికే సినిమాల్లో అవకాశాలు వచ్చే రోజులవి. ఒకరోజు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు దర్శకుడు ద్రోణంరాజు చినకామేశ్వరరావు నారాయణరావును చూశారు. ఆయన అందం, పర్సనాలిటీ, మాట తీరు నచ్చి ఏకంగా హీరో పాత్రకి ఎంపిక చేసేశారు. నాటక అనుభవం లేదని చెప్పినా వినిపించుకోలేదు. అలా 1940లో వచ్చిన జీవన జ్యోతి చిత్రంలో హీరోగా నటించారు నారాయణరావు. కృష్ణవేణి ఈ చిత్ర కథానాయిక. ఆ సినిమా హిట్ కావడంతో నారాయణరావుకు మరికొన్ని అవకాశాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి దశాబ్దం పాటు గ్లామర్ హీరోగా, విలన్గా ఒక వెలుగు వెలిగారు. భక్తపోతన, మనదేశం, మొదటి రాత్రి, జీవితం, లక్ష్మమ్మ, తిరుగుబాటు, పేరంటాలు, మంజరి, మాయాలోకం వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమను దర్శకులు ఏలుతున్న తరుణంలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన నారాయణరావు స్టార్ డమ్ అనే పదాన్ని తొలిసారిగా హీరోలకు వర్తింపు చేసిన ఘనత ఆయనదే. అలాగే హీరోలకు అభిమాన సంఘాలు ప్రారంభమైంది కూడా నారాయణరావుతోనే. 1951లో దక్షిణ భారత, ఉత్తర భారత చలనచిత్ర నటీనటులతో మద్రాసులో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. దక్షిణ భారత నటుల టీంకు నారాయణరావు కెప్టెన్గా వ్యవహరించారు. విజయం సాధించారు. చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడే నారాయణరావు తన వ్యక్తిత్వంతో, ఇమేజ్తో నాటి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టను పెంచారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, బలరాజ్ సహానీ వంటి బాలీవుడ్ ప్రముఖులు మద్రాసు వస్తే తప్పకుండా నారాయణరావును కలిసి వెళ్ళేవారు. మొదటి రాత్రి చిత్రంలో నారాయణరావు లారీ డ్రైవర్, కస్తూరి శివరావు క్లీనర్. ఆ చిత్రంలో నారాయణరావు ధరించిన అడ్డగళ్ళ చారల బనీన్ ఆ రోజుల్లో యువకులకు పెద్ద ఫ్యాషన్గా మారింది. సినిమా విడుదలయ్యాక అటువంటి బనియన్లు వేల సంఖ్యలో అమ్ముడయ్యాయి. నారాయణరావు క్రాఫ్ట్ను అనుకరించడం, ఆయనలా నడవడం, ఆయన వేసుకున్న విధంగా డ్రెస్ వేసుకోవడం ఆ రోజుల్లో నారాయణరావు అభిమానులకు ఒక అలవాటుగా ఉండేది.
పారితోషికం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు నారాయణరావు. ఏ మాత్రం తగ్గినా అంగీకరించేవారు కాదు. దానికి బదులు ఖాళీగా ఉండటానికే ఇష్టపడేవారు. రాజ్యం పిక్చర్స్ వారి హరిశ్చంద్ర చిత్రంలో నారాయణరావు నటించాలి, కానీ పారితోషికం మరీ తక్కువని ఆయన అంగీకరించలేదు. ఆ పాత్రలో మిమ్మల్ని చూడాలని ఉందండి అని నటి నిర్మాత లక్ష్మీరాజ్యం బ్రతిమాలిన నారాయణరావు వినిపించుకోలేదు. తర్వాత ఆ పాత్రను ఎస్వి రంగారావు పోషించారు. పారితోషికం విషయంలో పట్టు విడువలు లేకపోవడంతో చివరి దశలో ఆర్థిక ఇబ్బందులకు లోనైన నారాయణరావు ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు. నారాయణరావుకు రంగస్థల అనుభవం లేకపోవడంతో తన తరహాలో నటించేవారు. వాచకంతో, భావ ప్రకటనతో ఒక కొత్తదనాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ప్రేక్షకులు అది వెరైటీగా ఫీల్ అయ్యారు. కృష్ణవేణి, కమలా కొట్నిస్, భానుమతి, రుక్మిణి, జి వరలక్ష్మి, శాంతకుమారి, షావుకార్ జానకి, కృష్ణకుమారి లాంటి అప్పటి తరం హీరోయిన్లు నారాయణరావు సరసన నటించారు. 1951లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను సత్కరించింది. ఒక సినిమా హీరోను ఒక విశ్వవిద్యాలయం సత్కరించడం అదే ప్రథమం. 1953లో వైవీరావు దర్శకత్వంలో వచ్చిన మంజరి నారాయణరావు సొంత చిత్రమనే చెప్పాలి. తను సంపాదించిన డబ్బును ఆ చిత్ర నిర్మాణానికి ఖర్చు పెట్టారు. సినిమా హిట్ కాలేదు, అప్పులు మిగిలాయి. అప్పటి నుంచి నారాయణరావుకు కష్టాలు మొదలయ్యాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ రంగప్రవేశం చేయటం, ముఖ్యంగా అందగాడైన ఎన్టీఆర్ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో నారాయణరావుకు సినిమాలు తగ్గాయి. ఆఖరికి జరుగుబాటుకి, పిల్లల చదువులకి ఎదురీత మొదలైంది. 9 మంది పిల్లలు ఆయనకు. హీరో పాత్రలు రాకపోవడంతో పరిస్థితిని అర్థం చేసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. రహస్యం, బాలభారతం, కన్నతల్లి, కలెక్టర్ జానకి, శ్రీకృష్ణ తులాభారం, ఒకే కుటుంబం, సతీ అనసూయ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. 1972లో వచ్చిన కలెక్టర్ జానకి ఆయన చివరి చిత్రమని చెప్పాలి. అవసాన దశలో మూత్రపిండాల వ్యాధితో బాధపడిన నారాయణరావు 1984 ఫిబ్రవరి 14న చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.